తగ్గేదేలే. సో తగ్గేదేలో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, బయట మీరు లైన్ వేసిన అమ్మాయి గాని అబ్బాయి గాని మీకు నెక్స్ట్ లెక్చరర్ గా వస్తే మీరు ఏమని ఫీల్ అవుతారు? నీ పేరు? శ్రావణి. శ్రావణి, బయట నువ్వు లైన్ వేసిన అబ్బాయి నీకు లెక్చరర్ గా వస్తే నువ్వు ఏమని ఫీల్ అవుతావు? మా పేరెంట్స్ కి చెప్పేస్తారేమో అని భయపడతా. అమ్మో ఇదేదో తేడాగా ఉందయ్యో. సో నువ్వు లైన్ వేసిన అబ్బాయి మీ పేరెంట్స్ చెప్పేస్తారని భయపడుతున్నావా? ఎస్. భయపడితే ఉంది, వెళ్ళి సంబంధం మాట్లాడతాడేమో, దానికి భయపడతా ఎందుకు? మాట్లాడ్డా? మరి అంతేలే, ఇంత అందంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా వెళ్ళి సంబంధం అడుగుతాడబ్బా. అవునరా, నిజంగా చూసావా అవతల కూడా కుళ్ళు కొట్టినారు నీ అందం చూసి. అది అది మనకు కావాలి. కానీ ఏం తింటావో చెప్పవా, నేను కూడా నీలాగా సన్నంగా ఉంటా. బుర్ర తింటది. మరి నా టీం నుంచి ఎవరు వస్తున్నారు? నీ పేరు? రూబెన్. రూబెన్. రూబెన్ కొడతావేంటి? రూబెన్, నువ్వు బయట లైన్ వేసే అమ్మాయి నెక్స్ట్ డే నీ కాలేజ్ లెక్చర్ గా వస్తే నువ్వేం చేస్తావు? ఇప్పుడు ఇంకా లైన్ వేయడం ఈజీ అనుకుంటా. అమ్మ నీ పేరు? ఆదిశ్రీ. ఆదిశ్రీ, బయట నువ్వు లైన్ వేసిన అబ్బాయి నీకు లెక్చరర్ గా వస్తే నువ్వేం ఫీల్ అవుతావు? అంటే మార్క్స్ తగ్గించేస్తారేమో అని. పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే. మార్క్స్ తగ్గించేస్తారేమో చెప్పి భయపడతావా? అసలు మనకి మార్కులే రావు కదా, అసలు మనకి మార్కులే రావు కదా. నీ పేరు? ప్రసన్న కుమార్. ప్రసన్న కుమార్, నువ్వు బయట లైన్ వేసే అమ్మాయి నెక్స్ట్ డే నీ కాలేజ్ కి లెక్చర్ గా వస్తే నువ్వేం చేస్తావు? మిస్ అయింది అనుకున్నా కానీ మిస్ గా వచ్చింది. ఐ యామ్ హ్యాపీ. మిస్సెస్ చేసేసుకుంటావు అనమాట నెక్స్ట్. చేసుకుంటావు. ఆవిడ లెక్కలు ఇలాగ 2 రెళ్ళు ఎంత అనగానే అంటుంటాడు. నీ పేరు? సుజిత. సుజిత, నువ్వు బయట లైన్ వేసిన అబ్బాయి నెక్స్ట్ డే లెక్చర్ కి వచ్చాడు అనుకో, నువ్వేం ఫీల్ అవుతావు? లైన్ వేయాలని ఆలోచించాలి, లేదా లెక్చరర్ గా వచ్చాడని ఆలోచించాలని ఆలోచిస్తా. ఓహో, మొత్తం మీద ఆలోచిస్తావు. జాతి రత్నాలు రా మీరు. ఇప్పుడు ఎలాగా ట్రాప్ చేయాలి, ఎలా పడేయాలని ఆలోచిస్తావా? ఎస్. ఓహో, తగ్గేదేలో మన నెక్స్ట్ క్వశ్చన్, కాలేజ్ లో ఎలాంటి పనులు చేసి సస్పెండ్ అయ్యారు? భవ్య. కాలేజీలో ఎలాంటి పనులు చేసి సస్పెండ్ అయ్యావు? క్లాస్ లో నిద్రపోయినప్పుడు. మీ దుంపల్లో మీరెక్కడ తయారయ్యారా బాబు? ఏం చేసావు నైట్ అంతా? రీల్స్ చేశాను. రీల్స్ చేసావా? ఏం చేసావమ్మా? బటర్ఫ్లై బటర్ఫ్లై అదా? దుర్గాప్రసాద్, నువ్వు కాలేజ్ లో ఎలాంటి పనులు చేసి సస్పెండ్ అయిపోయావు? ఫ్రెండ్స్ లేచిపోవడానికి హెల్ప్ చేసినప్పుడు. నీ పేరమ్మా? జాహ్నవి. సో జాను, కాలేజీలో ఎలాంటి పనులు చేసి సస్పెండ్ అయ్యావు? మా ఇంట్లో వాళ్ళు బయటకు గెంటేసినప్పుడు, కాలేజ్ వాళ్ళు షెల్టర్ అడిగినప్పుడు. కాలేజీలో ఎవరా సెల్టర్ ఎవరా? మనకి క్లాస్ రూమ్ లో ఇస్తారు. క్లాస్ రూమ్స్ ఇస్తారా? ఇస్తారు మొత్తం మీద. అంటే మొత్తం మీద నువ్వు బయటికి గింటెత్తగా రెడీగా ఉన్నారు అత్తయ్య గారు. రెడీ? నీ పేరు? శివ. 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 శివ, నువ్వు ఎలాంటి పనులు చేసి కాలేజ్ నుంచి సస్పెండ్ అయ్యావు? ఆదివారం సెలవు అని చెప్పి కాలేజ్ లో లవర్స్ కి షెల్టర్ ఇచ్చినప్పుడు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అంటే ఎవరికైనా హెల్ప్ చేసే వాళ్ళు లవర్స్కి ఎవరికైనా? చేశాను. సరే, ఏం హెల్ప్ చేసావు నువ్వు? మా ఫ్రెండ్ లవర్ రమ్మంటే మా కాలేజ్ లో షెల్టర్ ఇచ్చాను. ఆగరా, అసలు కాలేజ్ లో షెల్టర్ ఎక్కడ దొరుకుతున్నా నీకు? క్లాస్ రూమ్ లో. సో నువ్వు ఎలాంటి పనులు చేసి కాలేజ్ నుంచి సస్పెండ్ అయ్యావు? కాలేజీలో ఏసీలు ఖాళీ ఉన్నాయని చెప్పి మొత్తం అన్ని నమ్మేశా. మంచి పద్ధతి కాదే ఇది. ఎంతసేపు అమ్ముకు దబ్బడమే మన పని. అరే, అంటే ఇక్కడ వాడట్లేదు కదా పాపం, బయట జనాలకైనా ఏసీ దొరుకుద్ది కదా అని చెప్పి అమ్మాడు. ప్రజాసేవ.